యాక్షన్ బాబాయ్ ఇక్కడ కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ 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 నమస్కారం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దశాబ్దాలు అయిపోయింది. సంవత్సరం ఏంటి, దశాబ్దాలు కదా మంది. మన ఎవరు అచ్చన్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే. మీకు బాగా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తు చేయాలి అని అంటే కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయిలోడు, ఇంకా అనేకం, అవన్నీ కూడా ఇదే స్పాట్లో ఇక్కడే చేసిన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇవాళ మళ్ళీ ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు అనే ఒక టైటిల్తో మళ్ళీ అదే కాంబినేషన్ ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో అచ్చన్న. ఇందులో ఏంటయ్యానంటే ఇందులో జాయిన్ అయ్యింది ఏంటంటే మా కళ్యాణ్, కానీ కళ్యాణ్ నేను కాదంటాడు, వాళ్ళ ఆవిడ. ఇద్దరిలో ఎవరైనా ఒకటే, నాకు వాళ్ళిద్దరూ సమం. సో మళ్ళీ ఇంతకాలం తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్కి ఎంత చక్కటి అవకాశం ఉంది అని అంటే, ఈ రోజుకి రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు పిల్లల సినిమా అనగానే ముందు అవి రెండు తీసి పైన పెట్టడం. ఈ జనరేషన్లో కూడా ఇప్పటికి 3 జనరేషన్లు దాటి వచ్చాం మేము. 3వ జనరేషన్ కూడా, ఈ జనరేషన్ కూడా ఆ సినిమాలు పనికిరావడం అది మా అదృష్టం అయితే కనుక, అది వాళ్ళ టాలెంట్, వాళ్ళు తయారు చేసిన విధానానికి మళ్ళా ఇవాళ మీ ముందుకి మళ్ళీ అదే కాంబినేషన్తో, మళ్ళీ అదే ఊపుతో, అదే ఉత్సాహంతో, ఇప్పుడు జనరేషన్ తోటి వీళ్ళతోటి ఇదిగో మన ఈ జనరేషన్తో కూడా మళ్ళీ నేను పనిచేసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు ముందు నీకు థ్యాంక్స్. ఎందుకనంటే మీరందరూ అవకాశాలు ఇస్తేనే ఈ జనరేషన్తో కూడా నేను పనిచేసే అదృష్టం నాకు కలుగుతుంది. ఇవాళ ఎన్నో చక్కటి పాత్రలు రాసి నాకు నటుడిగా నన్ను ఇంకా బ్రతికుండేలా చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ ఇంతకాలానికి ఒక మంచి, మీకు తెలుసు ఎస్వి కృష్ణారెడ్డి అనగానే మీ అందరికీ తెలిసింది చక్కటి కుటుంబ కథా చిత్రం, చక్కటి ఎంటర్టైన్మెంట్, చక్కటి సెంటిమెంటు అన్నీ ఉంటాయి. అన్నీ ఇందులో ఉన్నాయి. దానిపైన ఇక కామెడీ మేము ఎంత చేస్తాం, మాకు అవకాశం ఇచ్చినంత, మా వల్ల వీలైనంత తప్పకుండా మీ అందరికీ కావాల్సింది అది. ఎన్ని సంవత్సరాలైనా హాస్యం, ఆ కామెడీకి ఉన్నటువంటి వాల్యూ ఇప్పటికీ కూడా ఆ సినిమాలు వేస్తుంటే నాకు తెలుస్తుంది. అదే దోవలో, అదే కోవలో ఈ సినిమా కూడా మీ అందరినీ 100%, 100కి 100% మీరు హాయిగా చూసే సినిమాగా ఉంటుందని మరొకసారి నమ్ముతూ, ప్రణిని మీ అందరి ముందు ఇవాళ గత 30 సంవత్సరాల్లో లాగానే మళ్ళీ ప్రారంభించి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీ మొత్తం అందరూ కళ్యాణ్కి ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి బ్లెస్ చేసినందుకు వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళందరికన్నా మించిన మీరు ప్రేక్షక దేవుళ్ళు, మీ ఆశీర్వచనాలు మాకు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతూ మీ ముందు ఎప్పటికీ మీ రాజేంద్ర ప్రసాద్. అందరికీ నమస్కారం. ఒక రకంగా నేను సినిమా చేసి దరిదాపుగా ఒక 6 years or 7 years అవుతోంది. బట్ స్టిల్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రేక్షకులు మీతో ఫొటోస్ అని, మీరు మళ్ళీ చేయాలి సార్, మీరు మళ్ళీ చేయాలి సార్ అని చెప్తూ ఉంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వాళ్ళు నా తీసినటువంటి సినిమాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటే మనసు పొంగిపోయేది. ఒక్క సినిమా ఎన్ని సినిమాల గురించి చెప్పారు. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ 1, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, ఒకటి అంటే ఎన్నని చెప్పను, ఎగిరే పవర్మా, పెళ్ళాం ఊరెడితే, ఇలాగ వరుసగా ప్రతి సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలను చూసి నేను విపరీతంగా స్పందించాలి. ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా, ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా అని ఎదురు చూశాను. నేను ఎంతగానో ఎదురు చూశాను. స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను, దానికి మాటలు కూడా రాసేసా, ఎవ్రీథింగ్ రెడీ. దానికి పూర్తి సహకారం అచ్చిరెడ్డి గారి దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఇన్ని చేసి నాకు ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, సరైన ప్రొడ్యూసర్ కావాలని ఎదురు చూశాను. కల్పన చిత్రాన్ని కల్పన గారు దానికి ఆ స్క్రిప్ట్ విని అంగీకరించారు. ఎవరో కాదు, కల్పన చిత్ర అంటే కళ్యాణ్ గారి భార్య. ఇవాళ కళ్యాణ్ కూడా దగ్గరుండి ఆర్గనైజ్ చేయడం అనేటటువంటిది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన గురించి మీకు అందరికీ తెలుసు, ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యాండ్ అండ్ బిగ్ హ్యాండ్. అలాంటి కళ్యాణ్ ఇవాళ ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడం అనేటటువంటిది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇక మా హీరోకి వచ్చేసరికి
సొహైల్, ఇటు హీరోయిన్ బంగారులాగా వీళ్ళిద్దరూ కూడా చక్కగా కుదిరారు. ఇక వీళ్ళతో పాటు నేను రిక్వెస్ట్ చేయగానే వరుణ్ సందేశ్ గారు అంగీకరించడం అనేటటువంటిది మంచి చక్కటి గెస్ట్ పాత్ర, ఒక చక్కటి పాత్ర, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కోసం ఆయన యాక్సెప్ట్ చేయడం అంటే అది మా అదృష్టంగానే భావించాము. ఈజ్ రియల్లీ గ్రేట్ ఇన్ దట్ సచ్ అన్ యాంగిల్. ఇక కెమెరాకి వచ్చేసరికి రామ్ ప్రసాద్ గారు, ఆయన ఈ మధ్య లెజెండ్ అనే సినిమా అఖండ అనే సినిమా చేశారు, అద్భుతాన్ని క్రియేట్ చేశారు, సెన్సేషనల్ హిట్ అది. అంత పెద్ద హిట్ ఉన్నటువంటి సినిమా ఫోటోగ్రాఫర్ ఇవాళ మా సినిమాకి పనిచేస్తున్నారు అని అంటే మేము ఇద్దరం కలిపి ఇంతకు ముందు పెళ్ళం ఊరెళ్తే అనే సినిమా చేశాము, అది కూడా ఒక సెన్సేషనల్ హిట్. సో హిట్ తర్వాత మళ్ళీ ఇంకొక హిట్ కోసం మా ప్రయత్నంలో ఆయన కూడా భాగస్థుడు కావడం అనేటటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇలాగ నేను అందరి గురించి సునీల్ గురించి నేను పర్టికులర్గా మాట్లాడాలి. ఎందుకంటే క్యారెక్టర్ ఫోన్లోనే విన్నారు, ఆయన విని నేను ఇది చేస్తున్నాను అంతే అని ఎప్పుడూ చెప్పే మాట, అద్భుతమైనటువంటి గుండెలను తాకే మాట చెప్పాడు ఆయన. నేను మొట్టమొదటిసారి మీ ఆఫీస్కి వచ్చాను సార్, అచ్చిరెడ్డి గారు తన కారులో ఎక్కించుకున్నారు సార్, నేను ఎలా మర్చిపోగలుగుతాను మిమ్మల్ని అందరినీ చెప్పినటువంటి ఆయనకి నేను ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక వచ్చినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఎంతో ప్రేమగా వచ్చారు, ఎంతో ఇష్టంగా వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీవెనలాగా తీసుకుంటున్నాను. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేటటువంటిది నా మనసులో నాటుకున్నటువంటి ముద్ర. నేను ఎన్నో సినిమాలు చేశాను, ఇంక్లూడింగ్ అన్ ఇంగ్లీష్ ఫిలిం, డివోర్స్ ఇన్విటేషన్ అలాగని ఒక ఇంగ్లీష్ ఫిలిం కూడా చేశాను. చేసిన తర్వాత నాకు అమెరికాలో ఉండబుద్ధి కాలేదు, 3 ఏళ్ళు పట్టింది ఆ సినిమా చేయడానికి. అందుకే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మన సినిమాలు, మన తెలుగు సినిమాలు, చక్కటి సినిమాలు, మన ఆదరించేటువంటి ప్రేక్షకులు, వారి అభినందనలు ఇవన్నీ మనసుకు నిండుగా ఉంటాయి, ఎంతో తృప్తిగా ఉంటాయి. అందుకని అవే కావాలని కోరుకుని నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది నా అదృష్టం ఒక రకంగా, నిజంగా చెప్పాలి అని. ఇవాళ కూడా ఎవరో కూడా మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకుని మీరు సినిమా చేస్తే బాగుంటుంది, మీరు సినిమా చేస్తే బాగుంటుంది అనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రేక్షక దేవుళ్ళకి మరీ నమస్కారం. కృష్ణారెడ్డి గారు, మేము చెన్నైలో బిగినింగ్ పోరాటం సాగించే దగ్గర నుంచి ఫ్రెండ్స్ని, లైక్ ఒక రూమ్లో ఉండి ఎలా ఉంటారో రూమ్మేట్స్ లాగా, అలాగా మా జర్నీ. నేను ఆయన సినిమాలు చేసేటప్పుడు అడిగేవాడిని, చేద్దాం సార్ అనేవాడు. కానీ ఇన్ని రోజులకి మా మిసెస్ కల్పన ద్వారా ఇది కుదరటం అనేది వెరీ హ్యాపీ. రియల్గా ఈ కల్పనా చిత్ర బ్యానర్కి ఒక చరిత్ర ఉంది. అంటే రియల్గా కల్పనని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు అత్తగారు కొత్త కోడలు, కృష్ణ గారును విజయ నిర్మల ఫస్ట్ కాంబినేషన్, ఆ సినిమాకి స్టార్ట్ అయిన బ్యానర్ ఇది. ఈరోజు ఆ బ్యానర్ మీద తను మళ్ళీ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ చేయటం, అది దానికి ప్రతి ఒక్కరూ మనసులో గుర్తుంచుకునేటటువంటి డైరెక్టరు కృష్ణారెడ్డి గారు రావటం, ఇంకా నా హీరో రాజేంద్ర ప్రసాద్. అంటే ఎవరితో సినిమాలు చేసినా, ఏ హీరోలతో సినిమా చేసినా కంటిన్యూస్గా చేస్తుండేవాడిని. కానీ రాజేంద్ర ప్రసాద్తో చేసిన సినిమాలు ఇంకోళ్ళు చేయలేకపోయారు నా కంపెనీలో. లీడింగ్గా రాజశేఖర్ వచ్చాడు, కానీ రాజేంద్ర ప్రసాద్ గారి ఎక్కువ సినిమాలు, 7 సినిమాలు సూపర్ హిట్ల టైంలో కాదు, ఆయన హీరోగా ఉన్న టైంలో అంత కాంబినేషన్లో హిట్లు కొట్టడం అనేది అదృష్టం. వీటన్నిటికంటే మించి ఈ సినిమా, ఆ టైటిల్ చూశారు మీరు, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. ఆ టైటిలే చెప్తుంది ఈ సినిమాలో ఏముంది అనేది, ఆ టైటిలే చెప్తుంది. అది సోయల్కి దక్కటం అనేది అతని అదృష్టం. వరుణ్ సందేశ్ నిజంగా మాకు చాలా ఆప్తుడు. నాకు అతను ఈ సినిమాలో భాగస్వామి అవటం. సునీల్ అయితేమో ఫ్యామిలీ మ్యాన్,
రెండోది తనతో ఉండేవాళ్ళందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాడు మా సునీల్. అసలు వీళ్ళందరి కలయికతో ఇది సెట్ అవ్వటం అనేది ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని ఇప్పుడే మనకి ఓపెనింగ్లోనే అది ప్రూవ్ అవుతుంది. అలాగే నీ పేరేంటమ్మా? వాట్స్ యువర్ నేమ్? అనన్య. యాక్చువల్గా ఆల్రెడీ మజిలీలో యాక్ట్ చేసింది ఈ అమ్మాయి. కృష్ణారెడ్డి గారు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్కి యాప్ట్ అయిన అమ్మాయి కావాలని చెప్పి చాలామందిని ఎతికెత్తి ఫైనల్గా ఈ అమ్మాయిని ఫైనలైజ్ చేశారు. ఆల్ లెగ్స్ సక్సెస్ఫుల్ లెగ్స్ ఉన్నాయి ఇక్కడ. డెఫినెట్గా కృష్ణారెడ్డి గారు ఈ సినిమా తర్వాత సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు చేస్తూ ఉండాలని ఉండే ఇది గ్యారంటీగా ఈ సినిమా తీసుకొస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరితో షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. రెడ్డి గారి కాంబినేషన్ అంటే ఆయన డైరెక్షన్లో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే నాది ఇంకా బిగ్ బాస్ తర్వాత ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. సో అవ్వకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన, అంటే నన్ను నమ్మి, టాలెంట్ని నమ్మి, ఓకే ఇతను కరెక్ట్ యాప్టమ్ అని చెప్పేసి అనుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ గురించి చెప్తాను నేను. ఎందుకంటే ఈ కథ ఏంటంటే చాలా సినిమాలు ఇవాళ రేపు చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ ఒక కుటుంబంతో అందరూ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా అందరూ కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్య. సో అలాంటి సినిమాలు చూసి ఉన్న వాళ్ళు ఒక కుటుంబం అందరూ చిన్నపిల్లల నుంచి ఫ్యామిలీ అందరూ ఒక థియేటర్కి వెళ్ళి ఒక పండగలాగా జరుపుకునే ఏదైనా సినిమా ఏదైనా చేయాలంటే ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉండే అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా మాకు నచ్చే, అంటే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఏంది సినిమాలు అంటే నేను చిన్నపిల్ల ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తూ ఉంటా, లేదంటే ఈ సీన్లు అవసరమా, అంటే కొంచెం మనం చూడలేము చిన్నపిల్లలతో కానీ, లేదంటే మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్ ఉంటారు. బట్ ఈ సినిమా కంప్లీట్ ఒక కుటుంబంతో వెళ్ళి చూసి హాయిగా పండగ జరుపుకొని థియేటర్లో ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి మంచి హాయిగా అనిపించిందిరా బాయ్ చక్కగా అని చెప్పేసి అనుకునే సినిమా ఇది సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం రీజన్ ఇదనమాట. అండ్ రెండోది వచ్చేసి కల్పన మేడం అండ్ సి కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఏమేం కావాలి, ఎవరెవరు ఆర్టిస్ట్, ఎందుకంటే మనం చూసేటప్పుడు కలర్ఫుల్గా ఉండాలి ఒక నిండుగా. సో ఆ కలర్ఫుల్గా నిండుగా ఉండాలంటే థియేటర్లో దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సార్. అండ్ వరుణ్ సందేశ్ అన్న గురించి చెప్పాలి. నేను కొత్త బంగారు లోకం చేశా వరుణ్ సందేశ్ అన్నతోని. సో ఈరోజు ఒక చిన్న గెస్ట్ రోల్ చేయండి అన్న అని చెప్పేసి అంటే పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ గెస్ట్ రోల్, థ్యాంక్ యూ అన్న. అండ్ సునీల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ క్యారెక్టర్ అది క్రేజీ ఉంటుంది. సో పూల రంగడు అండ్ దాని తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అన్నీ చూసుకుంటూ వచ్చాను ఆ థియేటర్లో. అప్పుడు అనుకునేవాడిని బాడీ పెంచినప్పుడు పూలరంగుడు తర్వాత ఏ సినిమా సార్ అది? లేదు బాడీ పెంచారు ఫస్ట్ పూలరంగుడే, దానికంటే బిఫోర్ మర్యాద రామన్ కదా సార్? అందాల రాముడు, రైట్. అందాల రాముడు గోదావరికల్లా నివాస థియేటర్లో జబర్దస్త్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చూసుకున్నాను నేను సినిమా. సో ఇప్పుడు అన్నయ్యతో చేయడం నిజంగా నా అదృష్టం. సో నిజంగా చెప్తున్నా, ఈ టీంతో చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం. ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడో ఊర్లో గోదావరికల్లో ఉండేవాడిని, ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు, అందరు పెద్ద మనసు చేసుకొని కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను ఒకటే చెప్తాను, ఈ సినిమా నేను చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఒక ఎత్తు అయితే. సెకండ్ థింగ్, అందరూ ఏదైతే మిస్ అవుతున్నారో ఫ్లేవర్ కుటుంబ కథ చిత్రం ఈ సినిమా ఉంటుంది, అది మాత్రం షూర్. అండ్ రెండోది వచ్చేసి అండ్ వైవా హర్ష అన్న, మేము ఆల్రెడీ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చేసినాం ఇద్దరం కలిసి కాంబినేషన్లో, మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీటెడ్. థ్యాంక్ యూ. అండ్ అఖండ మూవీ, అంటే అఖండ ఎంత విజయం సాధించిందో తెలుసు, అండ్ దాని డిఓపి వర్క్, సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రాంప్రసాద్ ఎక్కడ? సో థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. వివి నాయక్ గారు సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో క్లాప్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. డెఫినెట్లీ
కొడతాను హిట్. అండ్ ఈ క్యూట్ హీరోయిన్ గురించి నేను ఏం చెప్పాను ఇప్పుడే, సో సార్ వాళ్ళు చెప్తారు. లేడీ గెటప్లో ఏం సినిమా సార్ సార్ చేసింది? మేడం అనే సినిమా చూసినప్పుడు అనుకునేవాడిని లైక్ అరే ఇలాంటి సినిమా ఫ్యూచర్లో ఎక్కడన్నా వస్తే నేను చేయాలి లేడీ గెటప్ వేసి. అంటే చిన్నప్పుడు అలా అనిపించింది నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఆయన ఎమోషనల్ కానీ లేదంటే కామెడీ కానీ ఎవ్రీథింగ్ అని పండించడంలో అందరికీ తెలిసిందే, ఈజ్ లెజెండ్. సో ఆయనతో వర్క్ చేయడం అదృష్టం. అండ్ ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నానంటే, ఓపెనింగ్ రోజు నిన్న సార్ వాళ్ళతో డిస్కస్ చేశాను. ఈరోజు నా బర్త్డే, యాక్చువల్లీ 18th రోజు నా బర్త్డే. అట్ ది సేమ్ టైం ఈరోజు షూటింగ్. సో ఇదే షూటింగ్ సంవత్సరం అంతా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అంతకుముందు నేను స్టార్టింగ్ నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అనౌన్స్మెంట్ చేసినాను ప్రతి సినిమాలో 10% చారిటీకి ఇస్తున్నానని. సో ఈ రోజు నా బర్త్డే రోజు పార్టీకి బదులు నేను ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ 10th వరకు నేను చూసుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం నేను వెళ్ళింది మనీషా ఫిల్మ్స్ ఆఫీస్కి. అక్కడ కృష్ణారెడ్డి గారు అప్పుడే ఎమ్మెల్యేల సినిమా 100 days ఫినిష్ అయిన సందర్భంగా మొత్తం పేపర్స్, ఈయన వేరే షూటింగ్కి బయలుదేరి వెళ్తూ ఇలా మ్యాగజైన్స్ అన్నీ వచ్చి నేను ఎవరో తీసుకొచ్చి చూపిస్తే ఈయన అలా చూసి థ్యాంక్ యూ అని చెప్పి హ్యాపీగా బయలుదేరి వెళ్తున్నారు. ఆయన్ని నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు అండి. ఆ తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత అచ్చిరెడ్డి గారు వస్తే అచ్చిరెడ్డి గారిని కలిసా. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఫిలిం నగర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బస్సు రావడానికి ఆల్మోస్ట్ 1.5 hours పట్టేదండి ఈచ్ అండ్ ఎవ్రీ బస్సు మనం వెళ్ళటానికి రావడానికి. కానీ నేను ఆఫీస్ నుంచి దిగి నడిచి వెళ్తూ ఉంటే అచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు ఆయన అదే ఆఫీస్లోకి కలిసి వెళ్తుంటే ఆయన కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నామమ్మా అంటే దిల్సుఖ్ నగర్ అండి అంటే నేను ఖైరతాబాద్ దాకా వెళ్తున్నాను దా అని ఆయనే నన్ను డ్రాప్ చేశారు. అంటే అది ఎవరికి రేరెస్ట్ మూమెంట్ అండి. అది మేబీ నేనే చేసి ఉండను అలా ఇప్పుడు దాకా. ఆ చేయాలన్న ఐడియా నాకే వచ్చే రాలేదేమో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా పోలరంగడు సినిమా ఆ రేంజ్లో రావడానికి విపరీతంగా కష్టపడ్డారు ఆయన. సో లైఫ్లో నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి ఈయన, డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా కలిసింది ఈయన. సో మళ్ళీ వీళ్ళిద్దరి సమక్షంలో నాకు సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు కల్పన గారికి అలాగే కళ్యాణ్ అన్నయ్యకి చాలా 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 థ్యాంక్స్. ఈ సినిమాలో నాది ఇప్పుడు దాకా నేను చేయనటువంటి క్యారెక్టర్ అండి. ఈ సినిమాలో చాలా వెరైటీ క్యారెక్టరు. చాలా రోజుల తర్వాత నాకు కూడా మంచి ఫుడ్ దొరికిందండి తినడానికి బాగా. నాకు ఈ మధ్యన మంచి ఫుడ్ దొరకలే కామెడీలో, ఇప్పుడు అంతా చేంజ్ అయింది. ఇందులో మళ్ళీ మీరు అందరూ నన్ను చూసి విపరీతంగా నవ్వుకుంటారు, నా టైమింగ్ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఇందులో. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సోహైల్కి కానీ అనన్యకి కానీ అలాగే తమ్ముడు వరుణ్ సందేశ్ అడిగిన వెంటనే దీంట్లో హీరో క్యారెక్టర్ ఎలాగ మరి హీరో కాబట్టి హీరో ఉంటేనే కిక్ ఉంటుంది కదా హీరో క్యారెక్టర్ సినిమాలో. ఆయన చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆయనకు కూడా మా టీం తరఫున. అలాగే అంటే నా ఫ్రెండ్స్ అంటే హర్ష కూడా ఇందులో మేమందరం టీమ్గా ఉంటాం, నచ్చింది. అలాగే రాంప్రసాద్ గారు సేమ్ కృష్ణారెడ్డి గారు కాంబినేషన్లో నేను పెళ్ళమూరు వెళ్తే చేశా. అలాగే రాంప్రసాద్ గారు నా కోసం అదే మర్యాద రమణలో కాంబినేషన్ రాంప్రసాద్ గారిది నాది. సో ఇంతమంది మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్న కాంబినేషన్ మీ ముందుకు వస్తుంది. అంటే బేసిక్గా ఈ రోజుల్లో థియేటర్కి ఫ్యామిలీస్తో వెళ్ళి అందరూ కలిసి కూర్చుని హ్యాపీగా మన ఫ్యామిలీతో మనం వెళ్ళి హ్యాపీగా సినిమా చూసే వెదర్ నోవేడేస్లో లేదు. ఆ రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారి సినిమా అంటే మా ఇంట్లో మా మదర్ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళేవారు. అంటే మిగతా సినిమాలకి మేము అడిగేవాళ్ళం వెళ్తామని. కృష్ణారెడ్డి గారి సినిమా అవుతుందంటే మా మదర్ వాళ్ళు అడిగేవారు వెళ్దాం సినిమా చూసి వద్దామని, మమ్మల్ని తీసుకెళ్ళేవారు. సో మళ్ళీ అలాంటి రోజులు తీసుకురావాలని ఈయన తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి సంవత్సరానికి 3 సినిమాలు చేయాలి సార్ మీ కాంబినేషన్లో. ఎప్పుడూ మీతో పాటు సెట్లో నేను హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ వచ్చిన మీడియా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అండ్ సో ఈ సినిమాలో నేను బేసిక్గా నా క్యారెక్టరే చేస్తున్నాను. సో ఒక చిన్న క్యామియో చేస్తున్నాను ఈ మూవీలో. అండ్ సో నేను ఐ వాంట్ థ్యాంక్ కళ్యాణి గారు అండ్ కళ్యాణ్ గారు నాకు
ఫోన్ చేసి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ నాకు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చినందుకు. ఐ మీన్ చిన్న క్యామియో రోల్ అయినా కూడా ఇట్స్ ఇట్స్ వెరీ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ అలాంటిది ఆయన డైరెక్షన్లో చేయడం అనేది ఇట్స్ వెరీ అది ఒక అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీలింగ్ అది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్. అండ్ అలాగే అచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ సోహెల్ గురించి చెప్పాలి. నేను సోహెల్ నాకు కొత్త బంగారు లోకం నుంచి నాకు బాగా పరిచయము. మేము ఇద్దరం బేసిక్గా చిన్నప్పటి నుంచి పెరిగాం అనుకోవచ్చు ఒక విధంగా. మధ్యలో నాతో పాటు ఇంకొక 2 మూవీస్లో కూడా 1-2 మూవీస్లో కూడా చేశాడు, డీ ఫర్ దోపిడీ అని. అండ్ నా ఇప్పుడు నేను తన సినిమాలో చేసిన. అండ్ తన జర్నీ నిజంగా ఇట్స్ వెరీ అంటే ఒక మంచి హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ అండ్ ప్యాషన్ పెడితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది సోహెల్ని చూసి అది నేర్చుకోవచ్చు. అమేజింగ్ జర్నీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సోహెల్, మై బ్రదర్. ఐ హోప్ ఈ మూవీ మీకు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో ఇంకా నేను ఎక్కువ మాడితే బాగుంటుంది ఈ సినిమాలో, ఎందుకంటే చేసేదే ఒక స్మాల్ క్యారెక్టర్. అండ్ సో మళ్ళీ హర్షతో కూడా నేను చాలా సంవత్సరాల తర్వాత అయ్యో డెఫినెట్గా అంటే ఒక మంచి చిన్న క్యారెక్టర్ అయినా మంచి వెయిట్ ఉండే క్యారెక్టర్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఆన్ బోర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అందరూ చాలా పాజిటివ్ పీపుల్. ఈ మూవీలో వర్క్ చేసే టీమ్ కానీ మన టెక్నీషియన్స్ కానీ రామ్ ప్రసాద్ గారు అందరూ చాలా పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఐ హోప్ దట్ దిస్ మూవీ ఈజ్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. సో బేసిక్గా ఇదొక లీగ్ ఆఫ్ లెజెండ్స్ చేసే ప్రాజెక్ట్ అనమాట. కృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే కళ్యాణ్ గారు కానీ, కల్పన గారు కానీ, మా సోహెల్ భాయ్ కానీ, ఆయనతో నాది 2వ సినిమా ఇది. అలాగే సందేశ్ అన్న, సునీల్ గారు అందరూ వెరీ గుడ్ ఎట్ హార్ట్ పీపుల్. అందరూ కలిసి ఒక మంచి మూవీకి కలిపి పనిచేస్తుంది. దాని అవుట్పుట్ కూడా డెఫినెట్గా అలాగే ఉంటుంది. నేను చాలా చిన్నవాడిని ఇక్కడ ఉన్న లెజెండ్స్ అందరితో కంపేర్ చేస్తే. అండ్ నాకు ఈ అవకాశం రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మూవింగ్ అహెడ్ మీరు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల్లో కూడా అదే ముందే ఖర్చు చేస్తున్నా. సో Kalpana ma'am, thank you so much for this offer, and yeah, here's wishing all the best to the whole team. Thank you. చాలా సంవత్సరాల తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఓపెనింగ్ చక్కగా ఇలా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈవేళ అసలు బ్రేక్ఫాస్ట్ కూడా అసలు అన్ని ఐటమ్స్ ఎప్పుడో స్టార్టింగ్ ఒక 7-8 years క్రితం జరిగింది ఒక ప్రొడక్షన్లో ఇలాగా. సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మన సక్సెస్ అంతా ఇక్కడే కనిపించేస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. మా రామ్ ప్రసాద్ గారు ఆల్రెడీ ఫోన్ చేసి క్యారెక్టర్ ఎలా ఉండాలి, నువ్వు ఎలా రావాలి అన్నీ చెప్పేశారు. నాకు హోంవర్క్ అంతా అయిపోయింది. డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రేక్షక దేవుళ్ళు, మా తమ్ముడిని, అట్లాగనే క్యూట్ హీరోయిన్ వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూటింగ్ చాలా బాగా జరగాలి, తొందరగా షెడ్యూల్ కంప్లీట్ అయ్యి మా మేడం, మా లేడీ ప్రొడ్యూసర్ మా మేడంకి ఇంకా పెట్టేస్తారా సోహెల్కి మాత్రం మా రోజుకు ఒక 1 kg మటన్ పెడితే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎప్పుడైనా సరే సోహెల్ గురించి చెప్పాలంటే మటన్ చికెన్ అంటే అందరు గుర్తుపెట్టేస్తారు. సో అందుకని మేడం ఆల్ ది బెస్ట్ మీకు. డెఫినెట్గా ఇంత పాజిటివ్ ఎనర్జీతో మన సినిమా స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ పీపుల్. They are encouraging you after this film. Okay, so right now I feel very blessed, very grateful. This is my second Telugu movie. The first one was Majuli, and I played a Bacheka role in that movie, and this is my first Telugu movie, or first movie as a heroine or whatever, and I feel very blessed. Thank you so much, sir. Thank you so much, ma'am. And yeah, thank you. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణారెడ్డి గారి కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా స్టార్ట్ అవడం అనేది మా ఇద్దరికి కూడా చాలా అంటే వెయిటింగ్. అంటే ఎప్పుడు అంటే కృష్ణారెడ్డి గారి సినిమా కావాలి, అలాంటి సినిమా మేము చూడాలనుకుంటున్నాం అనేది ఆడియన్స్ కొన్ని వేల మంది పర్సనల్గా కలిసినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. కృష్ణారెడ్డి గారు ఎందుకు చేయట్లేదు సార్, ఆయన సినిమాలు ఇప్పుడు మాకు చూడాలని కోరుకుంటున్నాం, అలాంటి సినిమాలు రావట్లేదు సార్, కృష్ణారెడ్డి గారి సినిమా కావాలి సార్, మీరు తీయండి సార్, మీరు ఎందుకు తీయట్లేదు సార్ అని. సరే
కృష్ణారెడ్డి గారు కూడా అంతకు మించిన జోష్లో ఉన్నారు. ఎందుకంటే ప్రేక్షకులకి అందించాలనే తపన ఉంది, ఎన్నో చేయాలనే ఆలోచనలు ఉన్నాయి నాకు తెలుసు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారితో ప్రతి మొదటి అడుగులోని కూడా నేను కలిసి ప్రయాణం చేశాను కాబట్టి ఆయనలో ఎంత టాలెంట్ ఉంది, ఎలాంటి క్రియేటివిటీ ఉందనేది తెలిసే ఒక విధంగా డైరెక్టర్గా ఆయన్ని నేను ఎంకరేజ్ చేసింది కూడా రీజన్ అదే. అలాంటి కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఒక 50% మాత్రమే మేము మీ ముందుకు తీసుకురాగలిగాం. మిగతా 50%ని ఈ అనుభవాలతోటి మరింత మెరుగుపరుచుకుని అయినా మరింత ఉత్సాహంతో ఉన్నటువంటి ఆయన ద్వారా మరిన్ని సినిమాలు రావాలని చెప్పి ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి మంచి స్క్రిప్టులు చేసుకునే పనిలోనే ఉన్నాం. ఆ స్క్రిప్టుల్లో ఏదైతే కృష్ణారెడ్డి గారి బ్రాండ్ సినిమా ఉందో, ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీ డ్రామా ఉందో, అలాంటి స్క్రిప్ట్ ఈ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు స్క్రిప్ట్ ఇది. దీనికి న్యాయం చేయాలనేటువంటి ఆ టేస్టు, తపన, నమ్మకం ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ దొరికితే బాగుంటుంది. సో మనం ఓన్ బ్యానర్లో ఎలా అయితే మన మీద మనం నమ్మకంతో చేసామో, ఇవాళ మార్కెట్లో ఒక పట్టుండి ఆ శక్తి ఉండి ప్రేక్షకులకు రీచ్ అయ్యేలాగా చేయగలిగినటువంటి ప్రొడ్యూసర్ కావాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఎదురుచూపులకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలాగా కల్పనా చిత్ర నిర్మాత కల్పన గారు ముందుకు రావడం, ఆవిడకి విపరీతంగా నచ్చి డిఫరెంట్గా మనం సినిమా చేద్దామని చెప్పి కళ్యాణ్ గారికి చెప్పడం, కళ్యాణ్ గారు కూడా నేను కూడా ఎప్పటి నుంచో కృష్ణారెడ్డి గారితో సినిమా చేయాలనుకున్నాను, అది నీ ద్వారా జరుగుతుంది కాబట్టి చాలా సంతోషం చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు. అందుకే ఇది కార్యరూపం దాల్చి మీ ముందుకు వస్తూ ఉంది. సో నేను మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కల్పన గారికి. ఎందుకంటే ఒక నిర్మాతగా నాకు తెలుసు కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు తెర మీదకి తీసుకురావాలంటే ఏం కావాలి, ఎలాంటి టెక్నీషియన్స్ కావాలి, ఎలాంటి ఆర్టిస్టులు కావాలి, ఏం సమకూరిస్తే ఆయన ఫుల్ ప్లెజ్డ్ క్వాలిటీ సినిమా ఇవ్వగలడు అనేది. సో అలాంటిది నేను ఎలా అయితే ఆలోచిస్తానో అలాగే ఆలోచించి నాకంటే కూడా బెటర్గా ఆవిడ కంపోజ్ చేయగలిగారు. ఈ కల్పనా చిత్ర బ్యానర్తో కూడా కృష్ణారెడ్డి గారికి నాకు ఒక చిన్న అనుబంధం ఉంది. సో కల్పన గారి నాన్నగారు కూడా సినిమా నిర్మాత. ఆయన తీసిన మొదటి సినిమా అత్తగారు కొత్త కోడలు, కృష్ణ గారు, హరినాథ్ వీళ్ళంతా యాక్ట్ చేసినటువంటి ఎప్పుడో వచ్చిన సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా అది. ఆ సినిమా షూటింగు భీమవరం దగ్గరలో వ్యాండ్రా అనే గ్రామంలో షూటింగ్ జరుగుతూ ఉంటే కృష్ణారెడ్డి గారు నేను కూడా షూటింగ్ చూడడానికి వెళ్ళాం ప్రేక్షకుల కింద స్కూల్ డేస్లో. అలాంటి సినిమా నిర్మాత కుమార్తె కల్పన గారు ఇవాళ సినిమా కృష్ణారెడ్డి గారితో ప్రొడ్యూస్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అది మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది. ఇక సినిమాలోకి వచ్చేటప్పటికి హీరో క్యారెక్టర్ని ఎలా అయితే ఒక ఎనర్జెటిక్గా డిజైన్ చేశారో అలాంటి ఎనర్జీ సోహెల్లో కనిపించింది నాకు. ఇమ్మీడియట్గా కృష్ణారెడ్డి గారి నోటీస్ తీసుకెళ్ళి ఈ కుర్రోళ్ళలో ఉన్న ఎనర్జీ మన క్యారెక్టర్ కనపడుతుంది అంటే కృష్ణారెడ్డి గారు కూడా అతను స్టడీ చేసి అతను క్లిప్స్ చూసి అతను దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత 100% ఇతనికి బాగుంటాడు, మన క్యారెక్టర్ కనపడుతున్నాడు అతనిలో అని చెప్పి ఆయన నమ్మకంగా చెప్పారు. సో మా నమ్మకాన్ని మా సురేష్ కొండేటి గారు ఆయనకి చేరవేసి ఆయన మా దగ్గరికి తీసుకొచ్చారు సోహెల్ని. ఇవాళ సోహెల్ హీరోగా ఈ సినిమా లాంచ్ అవుతూ ఉంది. ఈ సినిమాకి ఎవరైతే కావాలనుకున్నామో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయడం. ఫస్ట్ మా కెమెరామెన్ రాంప్రసాద్ గారు కానీ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి మరో హీరో ఉంటే బాగుంటుంది, అది కూడా ఒక ఇమేజ్ ఉన్న హీరో ఉంటే బాగుంటుంది అని అనుకుని వరుణ్ సందేశ్ అయితే బాగుంటుందని అతను అప్రోచ్ అయితే ఆయన కూడా చాలా స్పోర్టివ్గా ఆయన యాక్సెప్ట్ చేయడం. అలాగే మరో టెక్నీషియన్ ప్రకాష్ గారు, ఆయన ఇవాళ పెద్ద సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నటువంటి మంచి టెక్నీషియన్ ఆయన. అలాంటి ప్రొడక్షన్ డిజైనర్ని సో మేము అలాంటి ఆయన చేస్తే బాగుంటుందని అనుకోగానే కల్పన గారు ఆయనతో మాట్లాడడం, ఆయన వెంటనే కృష్ణారెడ్డి గారితో చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉందని చెప్పి ఆయన అంగీకరించడం. అలాగే సినిమాలో నటిస్తున్నటువంటి అందరూ కూడా, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ క్యారెక్టర్కి అసలు స్క్రిప్ట్ తయారు చేస్తున్నప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు అనే హెడ్డింగ్ తోటే డైరెక్ట్గా చెప్పారు. ఆయన కూడా ఎంత బిజీగా ఉన్నాడు మీ అందరికీ తెలుసు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం, ఆయన పక్కనే ఖుష్బూ గారు లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందని ఖుష్బూ గారిని కాంటాక్ట్ చేస్తే సో ఖుష్బూ గారు కూడా యాక్సెప్ట్ చేయడం.
అలాగే మరొక పేరెంట్స్ జంటగా మన సీనియర్ ఆర్టిస్టు సూర్య, హేమ, ఇలాంటి కాంబినేషన్ ఏదైతే పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తారనుకున్న వాళ్ళందరూ సమకూరారు. అలాగే సినిమాలో కామెడీ పండించడం కోసం సునీల్ కానీ, ఆలీ, అలాగే వైవా హర్ష, రాఘవ, ఇలా అందరూ ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. అలాగే మరో ముఖ్య పాత్రలో ప్రవీణ్, అజయ్ ఘోష్, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎవరో ఆర్టిస్ట్ పేరు కోసం ఉన్నారనేది కాకుండా అలాగే ఈ సినిమాలో ఒక ఫ్లాష్ క్యారెక్టర్ ఉంది. సో గ్లామర్ని పంచే క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ రష్మి చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, జబర్దస్త్లో యాంకర్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి రష్మి ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. చెప్పాను. అందుకని ఈ సినిమాలో విశేషాలు చెప్తూ ఉంటే సినిమా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎందుకంటే స్క్రిప్ట్లో ఆయనతో పాటు జర్నీ చేశాను కాబట్టి ఇదంతా కంపోజ్ చేసిన తర్వాత చూడబోయే సినిమాని మీకు చెప్పేసే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని సినిమాని చూద్దరు కానీ డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుద్ది, మీ అందరికీ నచ్చే సినిమా అవుద్ది. మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ అప్పగించినటువంటి కల్పన గారికి కాసులు తీసుకొచ్చే సినిమా కూడా అవుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన ఒక ముఖ్య విశేషం ఏంటంటే మా హీరో సోహైల్ పుట్టినరోజు ఇవాళ. అంచేత పుట్టినరోజు సెలబ్రేషన్ తర్వాత చేసుకుందాం వెళ్ళి, కానీ ఈ ప్రెస్లో అందరి ముందు కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా కాలం తర్వాత కృష్ణారెడ్డి గారు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి మీరందరూ మనస్ఫూర్తిగా వచ్చి ఆశీర్వదించాలి. అంటే కవరేజ్ చేయడం అనేది మీ వృత్తిలో భాగం, సినిమా తీయడం మా వృత్తిలో భాగం ఎలాగో కవరేజ్ చేయడం మీ వృత్తిలో భాగం. కానీ కవరేజ్ చేయడం వేరు, ఒక మనసులో ఒక ప్రేమతోటి ఆత్మీయతోటి కవరేజ్ చేయడం వేరు. ఎందుకంటే అలాంటి అనుబంధాన్ని మేము గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా మీడియాతో పంచుకుంటూ ఉన్నాం. దాంట్లో కలిసి జర్నీ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఆత్మీయులు ఉన్నారు, మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందులో చాలామందికి నేను పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేశాను, మీరందరూ వచ్చి బ్లెస్ చేయాలి ఈ ప్రాజెక్ట్ని. వాళ్ళందరూ కూడా వచ్చి మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అందించారు. కొంతమంది సీనియర్ పాత్రికేయులు రావడం సాధ్యపడిన వాళ్ళు ఫోన్ చేసి కూడా నాకు గ్రీట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ఓపెనింగ్కి వివి వినాయక్ గారు ముఖ్య అతిథిగా వచ్చి సినిమా క్లాప్ కొట్టి మాకు బ్లెస్ చేశారు. మీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ సినిమా స్విచ్ ఆన్ చేయడం అనేది సినిమా జర్నీలో భాగంగా ఉన్నాను కాబట్టి స్విచ్ ఆన్ చేయడం నా చేతుల మీదకి జరిగింది. సో ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. కల్పన గారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ప్రాజెక్టుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం సి కళ్యాణ్ గారు మా వెనకాల నేనున్నాను కొండలాగా అండలాగా మీకు అన్నారు. సో ఆ అండా కొండను చూసుకుంటూ డెఫినెట్గా మంచి సినిమా తీస్తామని మీకు నమ్మకంగా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేయడానికి ఎక్కువ మాట్లాడలేదు కదా, సో ఇప్పుడు కనిపించాలి కంపల్సరీగా. ఇంతమంది మీడియాని చూడటం చాలా రోజులైంది యాక్చువల్గా. ఇంత మంచి ఓపెనింగ్ బ్యూటిఫుల్గా జరుగుతుంది. అండ్ మా వదిన గారు కల్పన గారు, ఆవిడ ఫస్ట్ పిక్చర్ చేయడం నాకు అదొక సెంటిమెంట్ ఉంది. నేను ఫస్ట్ పిక్చర్ చేసిన అన్నీ బాగా సక్సెస్గా ఆడతాయని మంచి పేరు ఉంది. థ్యాంక్ గాడ్, అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే వరుణ్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ వరుణ్ సందేశ్. రియల్గా గెస్ట్ క్యారెక్టర్ అన్నారు కానీ బాగా తీస్తాను గురు. సోహెల్ ఇస్ ఫెంటాస్టిక్. చూస్తున్నాను తన బాడీ లాంగ్వేజ్, యంగ్స్టర్స్తో చేయటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అచ్చిరెడ్డి గారు చాలా రేర్ కాంబినేషన్ అండి. ఒక ఇద్దరు కలిసి కొంత జర్నీ చేయడం అనేది ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సీ అచ్చిరెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. అంత బ్యూటిఫుల్ జర్నీ. అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ సినిమాలో, నేను కొంత నేర్చుకుంటున్నాను. నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఎందుకంటే బోయపాటి గారితో చేశాను, తర్వాత మన రాజమౌళి గారితో చేశాను. సార్ నాకు ఎక్కడ డిఫరెన్స్ ఏం కనిపించలేదు సార్, వాళ్ళలో మీరు ఎక్స్ట్రాడినరీ సార్. డెఫినెట్గా బాగుంటుందండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వర్క్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆఫ్టర్ అఖండ తర్వాత చాలామంది చెప్పారు మీరు ఆ రేంజ్లో సినిమా చేయండి, మీరు పెద్ద పెద్ద సినిమాలు చేయాలండి. నాకు నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది డెఫినెట్గా ఆ జోనర్లోనే చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. సో ఇది హ్యాండిల్ చేయాలనుకుంటున్నా సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ కళ్యాణ్ గారికి కూడా ఆయనతోటి బాగా జర్నీ చేశాను ఆల్రెడీ. కొంచెం చుట్టరికం కూడా ఉంది నాకు. అండ్ లైక్ మా హీరోయిన్ ఒకే వెళ్ళడం సెలెక్ట్ చేయడం వచ్చేసాం. అంత బ్యూటిఫుల్గా సెట్ అయింది పాప కూడా. ఇప్పుడు సార్ మన ఒక ఆయన అన్నారు లైలా లాగా కనిపిస్తుందండి. యాక్చువల్గా మేము అలా అనుకునే స్టార్ట్ చేసాం, అమ్మాయిని సెలెక్ట్ చేసాం. ఎగ్జాక్ట్గా మేము అనుకున్న దానికి ఆన్సర్ వచ్చేసింది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. డెఫినెట్గా ఈ సినిమా కృష్ణారెడ్డి గారి చేసిన సినిమాలు అందరూ చూశారు. నేను యాక్చువల్గా మొన్న ఎయిర్పోర్ట్లో కూడా సార్తో వెళ్ళినప్పుడు ఒక 50 మంది వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగారు. ఓ మై గాడ్ సార్, ఇట్స్ వెరీ 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 హ్యాపీ సార్. డెఫినెట్గా ఇది ట్రెండీగా ఉంటుంది డైరెక్టర్ గారిది. ఐ ప్రామిస్ డెఫినెట్గా